ఆఫీస్లో మా ఏరియాలో ఏ హోటల్లో చూసినా చోలే భటూరా ఉంది. చోలే భటూరా అంటే ఏంది రబ్బా అని ఒకసారి ఆర్డర్ చేశాను. ప్లేట్ 90 రూపాయలు తీసుకున్నారు. 2 పూరీలు, కర్రీ కొంచెం ఇచ్చారు. అదే డబ్బులతో మనం ఇంట్లో అందరం తినచ్చు. ఈ చోలే భటూరాని మన తెలుగు స్టైల్లో చేసాము. చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది మీకు కూడా. సేమ్ స్టెప్స్ ఫాలో అయినట్లయితే. మీరు ముందుగా కాబూలి శనగలను ఉడికించుకోండి. కాబూలి శనగలు దొరకకపోతే మన శనగలైనా సరిపోతుంది. మీరు 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ముందుగా మీరు కడాయిలో బటర్, జీలకర్ర వేసుకోండి. కొద్దిసేపు బాగా తిప్పండి. తర్వాత ఆనియన్ ముక్కలను వేసుకోండి. ఇప్పుడు టమోటా, కొన్ని ఆనియన్ ముక్కలు, కొన్ని కాజు వేసుకోండి. వేసుకొని మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్ పౌడర్, అదే పసుపు, కొద్దిగా కారం పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు తగినంత చోలే మసాలా వేసుకోండి. చోలే మసాలా మీకు బయట ప్యాకెట్స్ రూపంలో దొరుకుతుంది. మేమైతే డిమార్ట్లో తీసుకొని వచ్చాము. తర్వాత టమోటా పేస్ట్ వేయండి. వేసి బాగా కలపండి. చూసారు కదా, ఇలా చిక్కగా వస్తుంది. చిక్కగా వచ్చేంత వరకు బాగా లో ఫ్లేమ్లో మంట పెట్టండి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేయండి. వేసి బాగా కలపండి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టండి. బాగా ఉడుకుతుంది. చూసారు కదా ఎంత బాగా పొగలు వస్తున్నాయో. చూడండి ఆ బబుల్స్, చాలా చాలా మంచి ఫీల్ వస్తుంది. ఇప్పుడు చోలేలు ఇందులో వేసుకోండి. ఎంతైనా మనం చేసుకొని తింటే ఆ కిక్కే వేరబ్బా. హోటల్లో ఎంత తిన్నా ఆ రోజు ఓకే, కానీ మనం చేసుకొని తింటే చాలా చాలా మంచి ఫీల్ అనిపిస్తుంది. ఇప్పుడు కాస్త కస్తూరి మెంతి వేయండి. మీ దగ్గర ఉంటే వేయండి, లేకుంటే నాట్ మ్యాండేటరీ. కాస్త కొత్తిమీర వేయండి. కొత్తిమీర ఎంత వేసుకున్నా ఓకే. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా వేయండి, ఏం పర్వాలేదు. కొత్తిమీర మంచిదే. చోలే పని అయిపోయింది. ఇప్పుడు పూరీ పని పడతామా. పూరీ కోసం మీరు పూరీ పిండిని బాగా కలిపి పెట్టుకోండి. నాకైతే చపాతీ కన్నా పూరీనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే పూరీ నూనెలో బాగా మునుగుతుంది కాబట్టి. మా వైఫ్ పూరీలు చేయడంలో స్పెషలిస్ట్. మన ఛానల్లో ఏవైనా నాన్ వెజ్ ఐటమ్స్ మాత్రం నేను చేస్తాను. వెజ్ ఐటమ్స్ అన్నీ మా వైఫే చేస్తుంది. నాన్ వెజ్ మా వైఫ్ తినదు కాబట్టి ఆమెకేం రావు. నేను తింటాను కాబట్టి నేను నేర్చుకున్నాను. పూరి చూసారా ఎలా పొంగుతున్నాయో.
పూరీలు పొంగేలాగా చేయడం కూడా ఒక ఆర్ట్. అన్ని పూరీలు అలా పొంగవు, కొందరి చేతిలోనే అలా పొంగుతాయి పూరీలు. చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చోలే భటూరా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి టేస్ట్ ఎలా వచ్చింది అని. మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.